దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి 9,260 ఎండియు వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు కాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు.